క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 7. తనకు స్తోత్ర రూపముగా క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కీర్తనలు 43. దేవుని వాక్యము ఎలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచున్నట ఆశ్చర్యము. దేవుడు ప్రజల హృదయములో స్థలమును సంపాదించుకొనుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా సువార్త అంగీకరించబడుచున్నది. వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరిని తిరిగి వారిని వెనుకకు త్రిప్పలేకపోవచ్చున్నారు. ఒక దినమున వారు పరలోకములో రాజులగుదురు. ఆయన మనను పాపము నుండి విడిపించడం మాత్రమే కాక పరలోక రాజ్యంలో మనకు శక్తి అధికారమునిచ్చును. కొందరు తాము తహసీల్దారులుగా అయినప్పుడు ఎంతో గర్వముగా ఉందరు. వారి చిన్న సూట్ కేసును మోయుటకు కూడా వారికి కూలివాడు కావలెను. నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగి ఉందువు. పరలోక దూతలందరూ నీకు సేవకులుగా ఉందరు మరియు నిన్ను కూడా మోయుదురు. అది నీ ఆధిక్యత ఉండును. ఎంత గొప్ప రక్షణ! అందరి చేతనే పెద్దలు ఇట్లు పాట పాడుచు స్తుతించుచున్నారు. ఓ దేవా, నీవు యోగ్యుడవు. మేము ఎంతో అభాగ్యులము, అపవిత్రులము. అయినను నీ కృప, నీ రక్తము సదాకాలము ఏలుటకు మమ్మను అత్యున్నతముగా లేవనెత్తెను. ఇది కేవలము గొర్రెపిల్ల రక్తము ద్వారానే సాధ్యమగును, కానీ బైబిల్ జ్ఞానము ద్వారా కాదు. నీ జీవితంలో రక్తము పనిచేయటం ద్వారా నీవు సంపూర్ణముగా కడుగబడి శుద్ధి చేయబడుదువు. దైవిక జ్ఞానం ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడుదురు. యాజకులకు పని కలదు. వారికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు, దేవునితో మాట్లాడుటకు, ఆయన స్వరమును వినుటకు, ఆయన వర్తమానము పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత కలదు. ఇతరులకు ఆ ఆధిక్యత లేదు. మనం పరలోకపు యాజకులుగానై దేవుని ముఖమును చూచుచు, ఆయనతో మాట్లాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు అడుగుచు జ్ఞానమును పొందుదుము. అది మన ఆధిక్యత. అక్కడ ఏమాత్రము హద్దుబాట్లు ఉండవు. మనము దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలము. ప్రతి ఒక్క అడ్డు జయించబడును. అందుచేతనే పెద్దలు సాగిలపడి, ఓ దేవా, నీవు యోగ్యుడవు అని చెప్పుచున్నారు. ఒకసారి మనము రక్షణ యొక్క గొప్పతనమును, దాని యొక్క సంకల్పమును అర్థం చేసుకున్నప్పుడు మన పెదవులపై పరలోకపు పాట ఉండును. ఎన్నో కష్టముల ద్వారా వెలుచు ప్రతిదినము ఎంతో కన్నీరు కార్చుచున్నవారు అనేకులు మన మధ్య ఉన్నారు. అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు త్రోవబడును మరియు నీ ఆనందమును ఎవడనూ నీ నుండి తీసివేయలేడు. మనను బహుగా ప్రేమించి మనను రక్షించుటలోని దేవుని నిజ సంకల్పమును మనం అర్థం చేసుకొనవలసి ఉన్నది. మనలను రక్షించుటకు, మనలను క్షమించుటకు, మనలను రాజులుగాను యాజకులుగాను చేయుటకు ఆయన తన రక్తమును చిందించెను. అదే మనలను పరలోకపు పాటతో నింపును. నీ హృదయం నుండి ఆ పరలోక పాటను పాడుము. నా ప్రభు నన్ను రక్షించెను. నేను సమస్త శక్తి, అధికారము, ప్రభావము సదాకాలం అనుభవించుటకు రాజుగాను యాజకునిగాను నన్ను చేసెను. అదే సమయంలో ఆయన యొద్దకు వెళ్ళుటకు, ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు ఏ ఆటంకము లేక ఆయనతో మాట్లాడుటకు, ఆయనతో విడిపోని సహవాసమును అనుభవించుచు మరియు ప్రతి ఒక్క జనాంగము కొరకు ఆయన నుండి వర్తమానం పొందు అర్హత కలిగి ఉందము. ఆ కీర్తనను అనగా విమోచన గీతమును పాడుటకు నేర్చుకునము. ఇంటి యొద్దనైనను లేక బయట అయినను ఆ పాట నీలో నుండి పోదు. అది దినమునకు మధురముగాను ఇంకనూ మధురముగా నగును.